హాయ్! హలో! అస్సలాముఅలైకుం. వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను చికెన్ కుర్మా. లెమన్ అండ్ ఉప్పులో కడిగిన పక్కన పెట్టేసుకున్న శుభ్రం చేసి, చికెన్ కొంచెం లివర్ తీసుకున్నా నేను. హాఫ్ కేజీ చికెన్ అనమాట. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చూడండి. ఇంకొచ్చేసి ఆలుగడ్డ మీడియం సైజ్ 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు, 2 పెరుగు ప్యాకెట్స్, 6 లేకుంటే 5 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, చికెన్ మసాలా, నువ్వులు, కొబ్బరి తురుము, పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల కారం, పసుపు, 200 గ్రాముల నూనె, షాజీరా, లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, బాదం, కాజు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ తీసుకోవాలండి. తీసుకున్నాక నువ్వులను కొంచెం రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత పల్లీలను కూడా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి నువ్వుల్లో నేను కొంచెం జీలకర్రను కొద్దిగా వేగాక దాని తర్వాత కొబ్బరి పొడి వేసేస్తాను. ఈ చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా నేను కాజు బాదంని కూడా వేయించుకున్నాను అండి, కొంచెం పచ్చి టేస్ట్ వెళ్ళాలని. దాని తర్వాత వచ్చేసి మనము ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఆయిల్ వేసి రెడీగా చేసేసుకోవాలి అనమాట. ఫస్ట్ అయితే ఇంతకుముందు కట్టెల పొయ్యి ఉన్నప్పుడు మనము కట్టెల పొయ్యిలో మగ్గించుకునే వాళ్ళము ఉల్లిగడ్డని. ఇప్పుడు గ్యాస్ పొయ్యిల మీదనే మనం మగ్గించుకోవాల్సి వస్తుందన్నమాట. ఎంతైనా కట్టెల పొయ్యి టేస్టే వేరండి. చూడండి, కొంచెం బాగా రెడ్ అయ్యాక అంత మళ్ళీ చాలా మంది మాడగొట్టేస్తారు, అంత కాదు, గోల్డెన్ కలర్. ఒక సైడ్ నేను ఆలుగడ్డలను పీసెస్ చేసుకొని కొద్దిగా ఉప్పు వాటర్ వేసేసుకొని ఉడికించుకుంటా. ఎందుకంటే నేను చికెన్లో ఉడికించుకోను అనమాట. ఉడికించుకొని పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు నేను బుడ్డలు ఇంకా మనము ఏవైతే వేయించుకున్నామో అవన్నీ నూరుకోవాలన్నమాట. ఇవన్నీ ఫస్ట్ నేను బుడ్డలును కాజు బాదం నూరుకొని పక్కన పెట్టేసుకుంటా. దాని తర్వాత నువ్వులు, కొబ్బరి, జీలకర్ర ఇవన్నీ నూరేసిన తర్వాత మళ్ళీ వేసేసి మళ్ళీ నూరేస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం అగ్రబగ్రగా ఉండాలి, అంత అగ్రబగ్గా కొంచెం అనమాట. చూడండి, ఒక సైడ్ ఆల్రెడీ వెక్కిచ్చేసినాను. 200 గ్రాముల ఆయిల్ వేసేసినాను. దాని తర్వాత కొద్దిగా మనం చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెరుగు కూడా మనము నూరుకోవాలన్నమాట. ఇది ఉల్లిగడ్డ పేస్ట్ కొద్దిగా డీప్ ఫ్రైకి కొంచెం ఉల్లిగడ్డ వేసేసుకోవాలన్నమాట. ఇదంతా కొంచెం రెడ్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం రెడ్ అయ్యాక చికెన్ వేసేసుకోవాలి. సారీ అండి, చికెన్ కాదు, ఆలుగడ్డలు వేసుకోవాలన్నమాట. ఆలుగడ్డలు కొంచెం బాగా రెడ్ అయ్యాక తీసేసుకోవాలి. ఓన్లీ ఆలుగడ్డలు మాత్రమే తీసేసుకోవాలండి. ఆ ఆయిల్లో ఆలుగడ్డ అది టేస్ట్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఆలుగడ్డలు వచ్చేసి పలిగిపోవు, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే అలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం. చికెన్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఆలుగడ్డని పక్కన పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం రెడ్ అయ్యాక చికెన్ కూడా వేయాలన్నమాట. చూసారా, అంత మనము డీప్ ఫ్రై చేసిన గోల్డెన్ కలర్లోనే ఉంది ఎల్లిపాయలు అనమాట. ఉల్లిగడ్డల ముక్కలు చికెన్ వేసేసుకున్నాను. కొద్దిగా పైనుంచి ఉప్పు చల్లేసుకుంటే కొంచెం చాలా టేస్ట్ అనేది చికెన్ లోపలికి వెళ్తుంది అనమాట. బాగా రోస్ట్ చేసుకొని చికెన్ని ఎలా కలపాలంటే చికెన్ ముక్క విరగకూడదండి, అలా చేసుకోవాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి కారం, పసుపు వేసుకోవాలి. కొంచెం బాగా మగ్గాక దాని తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలండి. అవంతా బాగా కొంచెం మగ్గాక ఒక 5 మినిట్స్ మనం మసాలాలు నూరినేటివి ఫస్ట్గా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాను. కొద్దిగా డీప్ ఫ్రై అయ్యాక దాని తర్వాత కాజు, బాదం, నువ్వులు అవన్నీ మనం నూరినాం కదా, అవన్నీ దాంట్లో వేసేయాలన్నమాట. అప్పుడే మనం నీళ్ళు వేసేయకూడదు, చాలా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలాలన్నీ పచ్చిదనం అనేది వెళ్ళిపోవాలన్నమాట. దాని తర్వాత మనము వాటర్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి. చాలామంది లాగా మా కిచెన్ అయితే ఇలానే ఉంటుంది. నేనైతే చిన్న ఫ్యామిలీ కాబట్టి మాది అంతంత మాత్రమే. మాకు కూడా సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి.
చిన్న నుంచి మనము 0 కాడ్నుంచే 10 వరకు మనం వెళ్తాం కాబట్టి ఐ హోప్ నేను గూడా ముందరగా వెళ్తా అని అనుకుంటున్నా మీ బ్లెస్సింగ్ వల్ల. చూడండి ఇవన్నీ ఏసేసినాక నేను కర్డ్ తర్వాత వేయాలనమాట. మీడియం సైజులో పెట్టి పెరుగు వేయాలనమాట. కాకుంటే పలిగిపోతుంది పెరుగు. చూడండి పుదీనా, కొత్తిమీర వేసేసుకున్నాక 2 నిమిషాలకి పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసినాక కొద్దిగా ఉడకాలి. మనకి ఎంత వాటర్ అంత మనకు కావాలో అంటే షేర్వా అంతనే వేసుకోవాలి. దాని తర్వాత ఆలుగడ్డ వేసేయాలి. ఆలుగడ్డ వేసినాక ఒక 5 మినిట్స్‌కి మనం బంద్ చేసుకోవాలండి. దాని తర్వాత బంద్ చేసే ముందర కొంచెం నిమ్మకాయ మనం తీసుకున్నాము. ఒక్క నిమ్మకాయ తీసుకున్నా నేను. నిమ్మకాయ ఫ్లేవర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. 3 డేస్ అయినా మనం దీన్ని పెట్టుకొని తినొచ్చు. కానీ ఇప్పుడు ఎవరు పెట్టుకొని తింటున్నారు? అప్పటికప్పుడే అయిపోతుంది. చపాతీలోకి, రుమాలి రోటీలోకి ఇంగా చాలా బాగుంటుంది. పలావ్, వైట్ రైస్‌లోకైనా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.